పీకే గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ ఆయన. మీ బలం చూసుకుని కాదా, మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టర్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా, ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి? మరి మీ అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, స్వర్గీయ వంగవీటి రాధ, వీరందరూ కూడా కాపు సంబంధించినటువంటి మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా, అదే పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. మరి ఇంత సాక్షాత్తు మనందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడని అంటే, ఈవేళ కాపుల పట్ల, మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క మరి దగా మోసం, ఆ యొక్క సంక్షేమ అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,